మనం ఏమనుకుంటాం అవన్నీ వాళ్ళు చేయగలిగి రెండు కూడా కలిపి చేయగలిగితే చాలా మంచి ప్రయోజనాలు వస్తాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీసెస్ ఎక్స్ట్రార్డినరీ వర్క్ చేశారు. పోలీస్, రెవెన్యూ, ఆల్ డిపార్ట్మెంట్స్, ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు చాలా బాగా చేశారు. కడాన స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇందులో భాగస్వాములు అయ్యారు. ఎన్జిఓస్ను కూడా అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో మనం ఇది ఒక టీమ్ స్పిరిట్, టీమ్ వర్క్, అందరం కలిసి పనిచేస్తే ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తుందో మనం చేసి చూపించాం. ఇది చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ నేను ఈరోజు సాయంత్రం లండన్కి వెళ్తూ ఉంటే లేట్ అయితే కరెక్ట్ కాదు, మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి. మిమ్మల్ని రికగ్నైజ్ చేయడమే కాదు, రాష్ట్రానికి ఒక మెసేజ్ పంపించాలి. మనం చేసిన పని ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ స్ఫూర్తిని ప్రజలు కూడా అందుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసిందంతా ప్రజల కోసం చేశాం. ప్రజల్లో కూడా భవిష్యత్తులో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని కొంతమంది వాలంటీర్స్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఈవెంచువాలిటీ వచ్చినా, ఏ పెద్ద సైక్లోన్ వచ్చినా, లేకుంటే ఇంకొక విపత్తు వచ్చినా ప్రజల సహకారం ఉంటే చాలా ఈజీగా అవుతుంది. నిన్న మొన్న మీరు చూస్తే నేను చాలాసార్లు చూశాను. ఒకప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లాస్ట్ మైల్లో చెప్పాలంటే మనం టామ్ వేసేవాళ్ళం ఊర్లో పోయి. ఆ రోజుల నుంచి చూసా. తర్వాత నేను అందరికీ వాస్తవాలు చెప్పాలంటే హరికేన్ తుఫాన్ అప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా. అప్పట్లో ఆ అడ్వర్టైజ్మెంట్ ఏమనంటే, మీ అందరికీ ఇన్ని కేజీల బియ్యం ఏదేది ఇస్తున్నాం అన్నీ వేసి ఎవరైనా ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని తీసుకోండి అని ఆ రోజు నేను అడ్వర్టైజ్మెంట్లు రాశాను. ఇదే మరి రాశాను అంటే ధైర్యం ఇవ్వడానికి, గట్టిగా అడగండి, డిమాండ్ చేయండి, ఇట్ ఈజ్ యువర్ రైట్ అని చెప్పి చేయించాం. ఈరోజు పంచాయతీలో మన ఆఫీస్ మీద ఒక సిస్టమ్ డెవలప్ చేశారు. అలర్ట్